అందరికీ ఈరోజు అయితే నేను వీడియో ఇంట్లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా, మీతో షేర్ చేసి ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియో ఇంట్లో చేస్తున్నా. ఎక్కువ నేను విలేజ్లో తీసిన వీడియోస్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడైతే అస్సలు లేదు. ఇక్కడ అంటే టైం దొరకదు, అలానే చిన్నగా ఇల్లు కూడా ఉంది కాబట్టి కిచెన్లో ఒక్కరు నించుంటేనే కనిపించము. అయినా నేను మా వదిన ఇద్దరు చేసే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా రెగ్యులర్గా అయితే. ఇంకా వీడియోస్ తీసుకోవడానికి అయితే సరిగా రాదనమాట, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది కిచెన్ అయితే. ఏదో ఇట్లా జస్ట్ మేము అంటే వంట చేసేది వస్తే మాట్లాడుకునేది రాదు, మాట్లాడుకునేది ఉంటే వంట చేసేది రాదనమాట, అట్లా ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే మార్నింగ్ అసలు ఎవరు చూస్తారు కదా, నేను వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తున్నా రెగ్యులర్గా. అసలు మామూలు హడావిడి ఉండదు మార్నింగ్ అయితే, ఎవరికి టైం కూడా ఉండదు. జస్ట్ ఏదో మార్నింగ్ లేచి పని చేసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్ళడమే. ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే అయితే చాలా టైం అయితే పడుతుంది. మేము వెళ్ళే రూట్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా 7 o'clock అయితే వచ్చేస్తాం అనమాట, 7:30 వరకు అయితే వచ్చేస్తాము. ఇంకా రాగానే అయితే ఇంకా అస్సలు ఓపిక ఉండదు కాబట్టి కూర్చుంటాం కొంచెం సేపు. డిన్నర్కి అయితే లేట్ అవుతుంది అనమాట, ఎందుకంటే ఓపిక ఉండదు ఎవరికి. అయినా వదిన చేస్తూనే ఉంటుంది ఇక వంటలు. ఎవరికి ఓపిక ఉంటే వాళ్ళు చేసుకుంటాం అనమాట. సమ్టైమ్స్ నాకైతే అసలు ఓపిక ఉండలేదు. ఈ మధ్యలో అయితే బుషజ్బా దగ్గరికి వెళ్ళడం, ఎట్లా అంటే బుషజ్బా దగ్గర అని ఎందుకు చెప్తా అంటే మీకు అర్థం కాదు కదా. బుషజ్బా ఇప్పుడు 13 months అండి. మేము ఇక్కడ ఉంటాం కాబట్టి అత్తమామకి ఎట్లా అంటే ఊర్లోనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అంత కంఫర్టబుల్గా లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండలేరు, వాళ్ళకు ఊరు సెట్ అయిపోయింది అనమాట. దానికోసమని ఇంకా బుషజ్బానే అక్కడ ఉందన్నమాట. స్టార్టింగ్లో ఎట్లా అంటే నాకు ఫ్రైడే నైట్ వెళ్ళే వాళ్ళము. ఫ్రైడే నైట్ వెళ్ళి మండే మార్నింగ్ వచ్చి మళ్ళీ వెడ్నెస్డే వెళ్ళి థర్స్డే మార్నింగ్ వచ్చేసేవాళ్ళం అనమాట. ఈ మధ్యలో అయితే అసలు నాకు వెళ్ళేసరికి వెడ్నెస్డే అయితే వెళ్ళట్లేదు, హస్బెండ్ అయితే వెళ్తారు అనమాట. ఎందుకంటే నాకు అసలు ఆఫీస్ అయిపోయేసరికి చాలా టైం అవుతుంది, అక్కడనే 7 అవుతుంది కాబట్టి తొందరగా బస్సెస్ దొరకట్లేదు, ఇబ్బంది అవుతుంది. మేము వెళ్ళేసరికి నైట్ 10:30, 11 ఆ టైం అవుతుంది అనమాట. అందుకే నేను ఈ మధ్యలో అయితే వెళ్ళట్లేదు, ఆయన అయితే వెళ్ళేసి వస్తారు. ఇంకా ఫ్రైడే నైట్ అయితే ఖచ్చితంగా వెళ్తాం అనమాట. ఫ్రైడే వెళ్ళి మండే మార్నింగ్ వస్తాము. వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండడానికి ఏంటంటే అసలు రూమ్ ఫస్ట్ ఇల్లు చిన్నగా ఉంది, దాని తర్వాత ఊర్లో ఇల్లు ఉంది కదా, ఇంకా ఇక్కడ ఉంటే అక్కడ అంతా ఇది అయిపోతుందని బుషజ్బా అయితే అక్కడనే ఉంది. ఆమె ఎప్పుడు 5 months ఉన్నప్పటి నుంచి అలానే అలవాటు అయితే అయిపోయింది నానమ్మ తాతకైతే. బుషజ్బా మీకు అర్థం కాదనుకుంటా, మేబీ ఫస్ట్ చూస్తున్నారు కాబట్టి. ఇంకా ఇక్కడేమో మేము అందరం కలిసి ఉంటాం అన్నమాట కదా. మీ వీడియోలో మా వదినని కూడా చూపిస్తా కదా అప్పుడప్పుడు, తనే మా వదిన. మీకు ఇంట్రడ్యూస్ కూడా చేపిస్తా రాగానే. ఇది పొద్దుట అవి వెళ్ళిపోతాయి అనుకున్నా, అవి తేనె తీసినాం కదా, అది చెట్టుకున్నాయి అనుకున్నా. పొద్దున అన్ని చెట్టు కొమ్మ మీద కూర్చున్నాయి. ఇప్పుడు ఎండ వచ్చింది కదా మధ్యాహ్నం, మళ్ళీ ఎటు పోయినాయో. ఇక్కడ హాయిగా ఉండేది, ఎండ ఎక్కువ ఉంది కదా, వాటికి కూడా ఎండకి వెళ్ళిపోయినట్టున్నాయి. కొంచెం పిండి మెత్తగా పొద్దున పెట్టినాం కదా. నేను చేస్తా, నువ్వు కాదు. అది పొద్దుట చేసిన కర్రీ ఉంది కదా, బాగానే ఉంది. అది టేస్ట్ బాగానే ఉంది. నేను కూడా కొంచెం కారం తగ్గింది, సరిపోయిందా.
కాలిందో లేదు. ఏడున్నది కచ్చి? అది అక్కడ ఉంది. ఎడ? పొద్దున తీసినట్టు కడిగినా కదా. మంచి అదే ఆయిల్. మంచి కొమ్మ పైన కూర్చుండే. అయినా అవి స్మెల్ కి మళ్ళీ మళ్ళీ అక్కడనే వస్తున్నట్లు అక్కడనే వస్తున్నాయి కాదు, అది అక్కడ మంచి ప్లేస్ చేసినాయి, మంచిగా ఇల్లు లాగా మంచి తయారు చేసుకునే ప్లేస్. కుండ ఫస్ట్ వీడియో అత్తమ్మ మామిడికాయ చట్నీ బాగానే పోయింది. పోయిందా? ఫేమస్ అయిందా? అంటే ఇట్లా వాచ్ అవర్స్ ఎక్కువ వచ్చి టైం చూసింది ఎక్కువ వచ్చింది అన్నమాట. పచ్చడి ఎట్లా పెడతారు, ఎక్కువసేపు చూసినట్టు, ఎట్లా కట్ చేస్తారు, వ్యూస్ టైం కాదు కానీ ఇట్లా ఎక్కువసేపు చూసిండ్రు అన్నమాట. ఇట్లా